మంత్రివర్గంలో కీలక మార్పులు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చలు. కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై డిస్కషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో మంత్రివర్గంలో కీలక మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అదేవిధంగా అసలు హోంశాఖ ఎవరికి ఇస్తారు ఏంటిదని కూడా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు హోంశాఖ ఎవరికి ఇస్తారు అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. సో డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి అది నాకు తెలిసి ఇప్పుడు మంత్రులలో ఉన్నది పొన్నం ఒకరు ఉన్నారు, అదేవిధంగా ఇటు వాకిటి కొండా సురేఖ ఉంది, అదేవిధంగా ఇటు వాకిటి శ్రీహరి. ఈ ముగ్గురిట్లో ఒకరికి మొత్తానికైతే డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీసీ కోణంలో కొంతమేర బీసీలను దగ్గర చేసుకోవాలని దాంట్లో ఒక డిప్యూటీ సీఎం పదవి అని చెప్పేసి అంటున్నారు. సో మ్యాక్సిమం పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వాకిటి శ్రీహరి నిన్ననే ఆయన మంత్రివర్గంలో రావడం జరిగింది, శాఖ కూడా కేటాయించలేదు. సో కొండా సురేఖ మీద కొన్ని పలువు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ కూడా అవుతుంది. కాబట్టి ఎంతో కొంత పొన్నమే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంత ఎఫిషియెంట్గా మంత్రిగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో పొన్నంకి ఈ యొక్క ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డిప్యూటీ సీఎంతో పాటు ఆయన శాఖలు కూడా మార్పు చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చాలా మంత్రులే కూడా శాఖల మార్పు ఉండేటువంటి అవకాశం కూడా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.